హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు నిఫ్టీలో టాప్ 5 కంపెనీస్ మనకి లాస్ట్ 3 ఇయర్స్ గా ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అలా చూసిన తర్వాత ఆ 5 కంపెనీస్ లో మనం ఏ లెవెల్స్ దగ్గర ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత అలా ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 3 ఇయర్స్ మనకి ఏ విధమైన రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక టాప్ 5 కంపెనీస్ నిఫ్టీలోవి మనకి లాస్ట్ 3 ఇయర్స్ గా ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఇప్పుడు చూపిస్తాను. ఆ చూపించిన తర్వాత మనం ఆ స్టాక్స్ ఏ విధంగా మనం ఏ లెవెల్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, అలా ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో మనకి ఏ విధంగా రిటర్న్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ టాప్ 5 కంపెనీస్ ఏంటి, ఆ 5 కంపెనీస్ లాస్ట్ 3 ఇయర్స్ గా మనకి ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాయో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో టాప్ 5 కంపెనీస్, ఈ 5 కంపెనీస్ కూడా లాస్ట్ 3 ఇయర్స్ గా మనకి ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ కంపెనీ, నిఫ్టీలో టాప్ నెంబర్ 1 కంపెనీ. అది మనకి లాస్ట్ 3 ఇయర్స్ గా 167% అనేది ఇచ్చింది అనమాట. అంటే మీరు 1 lakh ఒక 3 ఇయర్స్ ముందు కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఆ 1 lakh కాస్త 2,67,000 అయ్యేది ఫ్రెండ్స్. అలాగే నెస్లే ఏంది అందరికీ తెలిసిందే. సో నెస్లే కూడా మనకి లాస్ట్ 3 ఇయర్స్ గా 147.45% రిటర్న్స్ ఇచ్చింది. అంటే అప్పుడు మనం 1 lakh కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ 1 lakh కాస్త మనకి 2.45 lakhs అయ్యేది అనమాట. సో అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ మనకి లాస్ట్ 3 ఇయర్స్ గా 95.39% ఇచ్చింది అనమాట. సో మనం ఏదైనా మన దగ్గర ఒక 1 lakh ఉండి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మన అమౌంట్ అనేది డబల్ అవ్వడానికి 10 years అనేది పడుతుంది అనమాట. 7 to 8 years, 9 years, 10 years అనేది పడుతుంది. బట్ మనం ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ లో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎవ్రీ 3 years కూడా మన క్యాపిటల్ అనేది డబల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రీవియస్ గా వాళ్ళందరికీ తెలుసు, స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ 3 to 4 years కి మన అమౌంట్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది అనమాట, మనం కనుక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే. అలాగే తో స్టాక్ చూడండి 95 ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ లాస్ట్ 3 ఇయర్స్ గా మనకి 95% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి బ్రిటానియా వచ్చేసరికి 94.84% అనేది రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అలాగే ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్ చూడండి లాస్ట్ 3 ఇయర్స్ గా 91% ఇచ్చింది. సో నేను ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తాను, హిందుస్థాన్ యూనిలివర్ ని సిప్ మోడ్ లో పెట్టండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి, మన అమౌంట్ అనేది డబల్ ట్రిపుల్ అయిపోతుంది అని. సో ఈ స్టాక్స్ చూడండి మనకి ఇవన్నీ కూడా నిఫ్టీలో ఉన్న టాప్ కంపెనీ స్టాక్స్ అనమాట. సో ఈ కంపెనీ స్టాక్స్ మనకి ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చాయో చూడండి. అంతేకాకుండా ఇంకా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఇంకా మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్, ఆ స్టాక్ మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ కి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కంపెనీ మనం చూసాం కదా రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి ప్రస్తుతం 2082 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ గురించి నేను రీసెంట్ గానే మాట్లాడాను. సో ఈ స్టాక్ మనం ఏ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఇచ్చిన ఎవ్రీథింగ్ చూద్దాము. ఈ కొంచెం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి కొంచెం బేసిక్ ఫండమెంటల్స్ కనుక తెలుసుకున్నట్టయితే ప్రైస్ చార్ట్ చూడండి. ప్రస్తుతం ఇది వచ్చేసరికి మనకి 50 వీక్ హై చూస్తే కనుక 2198 రూపీస్ దాకా వెళ్ళింది. 50 వీక్ లో చూస్తే 867 రూపీస్ కి పడి అక్కడి నుంచి బాగా రైజ్ అయింది అనమాట. ఎందుకంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ ఫేస్బుక్ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ అనేది చేశారు. సో బాగా ర్యాలీ అయిందనమాట. బేసిక్ వీటి యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక వీటి యొక్క పిఈ రేషియో చూడండి 32.75 ఉంది. సెక్టార్ యొక్క పిఈ 24 ఉంటే ఈ కంపెనీ రిలయన్స్ కంపెనీ వచ్చేసరికి 32.75 ఉంది. అందువల్లే మనకి స్టాక్ అనేది హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది. అలాగే పీబీ రేషియో కూడా 2.88 ఉందన్నమాట. మనకి సెక్టార్ యొక్క పీబీ రేషియో 2.34 ఉంది. సో పీబీ రేషియో కూడా ఎక్కువ ఉంది. డివిడెండ్ మాత్రం మనకి రిలయన్స్ ఇండస్ట్రీ చాలా తక్కువ ఇస్తుంది, కేవలం 0.3% అనేది ఇస్తుంది. అలాగే సెక్టార్ డివిడెండ్ వచ్చేసరికి 1.28 ఉంటే ఇది కేవలం మనకి 0.3% అనేది డివిడెండ్ ఇస్తుంది. అలాగే ఈ స్టాక్ మనకి మంచి స్టాక్, ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ, స్టాక్ మార్కెట్ లో నెంబర్ 1 స్టాక్. మనకు నిఫ్టీ అనేది మూవ్ అవ్వాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా మూవ్ అవ్వాలి. సో ఇలాంటి స్టాక్ లో మీరు లాంగ్ టర్మ్ అనేది కొంత క్వాంటిటీ అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్. లెవెల్స్ వచ్చేసరికి 2000 లెవెల్ లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది, 2082 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1950 రూపీస్ బిలో కనుక ఈ స్టాక్ మనకి దొరికినట్టయితే కొంత హ్యూజ్ క్వాంటిటీ అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి లాంగ్ టర్మ్ కోసం అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి నెస్లే ఇండియా ఫ్రెండ్స్. ఇది కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక నెస్లే ఇండియా మనకి 147% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట లాస్ట్ 3 ఇయర్స్ లో. సో ప్రస్తుతం ఇది కొంచెం హై వాల్యుయేషన్ స్టాక్. ఎవరైతే మంచి క్యాపిటల్, హ్యూజ్ క్యాపిటల్ ఉందో వాళ్ళు దీంట్లో కొంత క్వాంటిటీ అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇది 16,300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి లెవెల్స్, బాగా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. ఇంకా కూడా మనకి లో వాల్యూషన్స్ లో ట్రేడ్ అవుతుంది. ఇది మనకి 17,800 దగ్గర కూడా దొరికింది అనమాట. దాని యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక ఇది 18,369 రూపీస్ కూడా వెళ్ళింది. బట్ మనకి ఇంకా కూడా తక్కువ వాల్యూషన్స్ లో దొరుకుతుంది. మార్కెట్ క్రాష్ లో ఇది మనకి 12,200 లెవెల్ కూడా వచ్చింది అనమాట.
సో అలాగే మనం వీటి యొక్క కొన్ని ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక పీ రేషియో వచ్చేసరికి 79.73 ఉంది. సెక్టార్ యొక్క పీ చూడండి కేవలం 44 ఉంటే దీనితో వచ్చేసరికి 79 ఉంది, ఎందుకంటే హై వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది షేర్ అందువల్లే. అలాగే పీబీ రేషియో వచ్చేసరికి 81 ఉంది. సెక్టార్ పీబీ చూడండి కేవలం 9.69 ఉంటే దీని యొక్క పీబీ వచ్చేసరికి 81.27 ఉందన్నమాట. అలాగే డివిడెండ్ డీల్ కూడా ఇది బాగా ఇస్తుంది. ఒక 16,000 స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసామే అని అనుకోకుండా దాని యొక్క డివిడెండ్ డీల్ కూడా మనకి బాగా ఇస్తుంది అనమాట. 2% డివిడెండ్ డీల్ పర్ ఇయర్ కి ఇస్తుంది. సెక్టార్ యొక్క డివిడెండ్ డీల్ 1.61 ఉంది, బట్ ఈ స్టాక్ చూడండి మనకి 2% డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది అనమాట. సో అలాగే వీటి యొక్క ఫండమెంటల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి అనమాట. సో కాకపోతే స్టాక్ అనేది కొంచెం హై వాల్యుయేషన్స్ లో ఉంది. సో ఎవరి దగ్గర అయితే కొంచెం మంచి క్యాపిటల్ ఉందో ఈ స్టాక్ లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మళ్ళీ కూడా ఈ స్టాక్ అనేది మనకి 18,000, 19,000, 20,000 ఈజీగా వెళ్తుంది నెక్స్ట్ 3 to 4 years లో. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ కూడా ఎస్టర్డే వీడియోలో మాట్లాడుకున్నాం. ఐటీ సెక్టర్ కంపెనీస్ లో ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ ఇన్ఫోసిస్ కూడా మనకి అరౌండ్ 95% అనేది లాస్ట్ 3 years లో రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో 1 lakh కనుక ఇన్వెస్ట్ చేస్తే 1,95,000 అయింది విత్ ఇన్ 3 years లో. సో ఈ స్టాక్ కూడా మనకి ఏ లెవెల్స్ లో తీసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసే ముందు దీని ఒక మనకు తెలుస్తుంది. సో 500 రూపీస్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 986 రూపీస్కి 50 week హై వెళ్ళింది అనమాట. అలాగే మనం చూస్తే కనుక వీటి యొక్క బేసిక్ ఫండమెంటల్స్ చూస్తే పీ రేషియో వచ్చేసరికి 24 ఉంది. పీబీ రేషియో వచ్చేసరికి 5.6 ఉంది అనమాట. పీబీ రేషియో వచ్చేసరికి 6 ఉంది. అలాగే సెక్టర్ డివిడెండ్ డీల్ 1.47 ఉంటే వీళ్ళు డివిడెండ్ డీల్ 1.86 ఇస్తుంది. ఐటీ సెక్టర్స్ లో కొంచెం టాప్ కంపెనీస్ లో డివిడెండ్ డీల్ బాగా ఇచ్చేది ఈ ఇన్ఫోసిస్ అనమాట. సో ఈ స్టాక్ గురించి ఎస్టర్డే మాట్లాడుకున్నాం. ఈ స్టాక్ కనుక మనకి 850 రూపీస్ బిలో వచ్చినట్టయితే దీన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇది హై వాల్యుయేషన్స్ లో ఉంది. కొంచెం స్కిప్ అనేది చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ అనేది చేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ షేర్ మనకి ప్రస్తుతం 3,899 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చూడండి బ్రిటానియా కూడా అరౌండ్ 95% అనేది మనకి లాస్ట్ 3 years గా రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ఈ స్టాక్ లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి వీటి యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే కనుక లాస్ట్ 1 year చార్ట్ చూస్తే ఇది 50 week హై వచ్చేసరికి 4,000 రూపీస్కి వెళ్ళింది. 50 week లో 2,100 రూపీస్కి వెళ్ళింది అనమాట. సో రీసెంట్ గా మార్కెట్ క్రాష్ లో పడింది ఇది బాగా. ఆ తర్వాత దీని యొక్క ఫండమెంటల్స్ చూస్తే కనుక పీ రేషియో వచ్చేసరికి 66 ఉంది. అలాగే పీబీ రేషియో వచ్చేసరికి 21 ఉంది. డివిడెండ్ డీల్ కూడా కొంచెం 0.89% ఇస్తుంది, కొంచెం పర్లేదు. బట్ స్టాక్ మంచిది స్టాక్, బట్ హై వాల్యుయేషన్స్ లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనం చూసినట్టయితే కనుక చార్ట్ చూడండి. చార్ట్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 3,000 ఆ లెవెల్ అయితే కొంచెం మంచిది ఫ్రెండ్స్. నేను 3,000 లెవెల్ వచ్చినప్పుడు 3,100 ఆ లెవెల్ వచ్చినప్పుడు చాలా మందికి చెప్పాను బ్రిటానియా ఇండస్ట్రీస్. చాలా మంది అడిగారు అన్నమాట బ్రిటానియా ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. సో అది అరౌండ్ 700-800 రూపీస్ అనేది పెరిగింది అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి స్టాక్, లాంగ్ టర్మ్ లో ఇంకా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ఎవ్రీ 3 years కి మన అమౌంట్ అనేది డబల్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్ ని డబల్ అనేది చేస్తుంది. సో స్టాక్ వైస్ ఇది చాలా మంచి స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ యూనిలివర్. ఇది కూడా దీని గురించి కూడా మనం బాగా మాట్లాడుకున్నాం, చాలా సార్లు మాట్లాడుకున్నాం. సో ఈ స్టాక్ కూడా మనకి 91% అనేది రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3 years లో. ప్రస్తుతం ఇది 2,182 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దీని యొక్క మంచి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 2,150 మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ అది క్రాస్ అయ్యి కింద పడినట్టయితే 2,030, 2,080 కూడా మంచి సపోర్ట్ లెవెల్స్. ఆ లెవెల్స్ కనుక మనం వచ్చినట్టయితే కనుక 2,000 లెవెల్ అరౌండ్ కనుక వచ్చినట్టయితే మనం కొంచెం హ్యూజ్ క్వాంటిటీ అనేది దీంట్లో అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ యొక్క బేసిక్ థింగ్స్ చూసినట్టయితే లాస్ట్ 1 year చార్ట్ చూసినట్టయితే ఇది 2,614 రూపీస్ కూడా వెళ్ళింది. ఎందుకంటే లాక్డౌన్స్ లో ఎఫ్ఎంసీ సెక్టర్ కంపెనీస్ బాగా ర్యాలీ అయ్యాయి. సో ఈ స్టాక్ కూడా అప్పుడు బాగా ర్యాలీ అయింది అనమాట. 50 week లో చూస్తున్నట్టయితే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇది 1,757 రూపీస్ కూడా వచ్చింది అనమాట. అలాగే దీని యొక్క ఫండమెంటల్స్ కొంచెం చూసినట్టయితే కనుక పీ రేషియో వచ్చేసరికి 69 ఉంది. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ కంపెనీస్ పీ రేషియోస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల స్టాక్ ప్రైస్ కూడా హై వాల్యుయేషన్స్ లో అవి ట్రేడ్ అవుతుంటాయి అనమాట. అలాగే పీబీ రేషియో వచ్చేసరికి 57 ఉంది. డివిడెండ్ కూడా 1.14% బాగా ఇస్తుంది అనమాట. డివిడెండ్ ఏదైనా మంచి కంపెనీస్, టాప్ కంపెనీస్ చూసుకుంటే కనుక టాప్ కంపెనీస్ ఎప్పుడు కూడా మనకు తక్కువ డివిడెండ్ ఇస్తాయి. బట్ 1% ఏదైనా ఒక కంపెనీ టాప్ కంపెనీ డివిడెండ్ ఇస్తుందంటే అది మంచి కంపెనీ, అలాగే మంచి డివిడెండ్ ఇస్తుంది అనమాట. అలాంటి స్టాక్స్ లో డివిడెండ్స్ కోసం కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇది గ్రోత్ స్టాక్. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎవ్రీ 3 years కి మనకి అమౌంట్ అనేది డబల్ అనేది చేస్తుంది. సో ఇది కూడా మన థర్డ్ స్టాక్. ఈ స్టాక్ ని మనం 2,000 రూపీస్ దగ్గరకు వస్తే మంచి హ్యూజ్ క్వాంటిటీ అనేది పెట్టచ్చు. లేదు అనుకుంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ 2,150 కానీ 2,080 కానీ మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్.
సో ఈ 5 స్టాక్స్ కూడా మనకి లాస్ట్ 3 years గా డబల్ ద రిటర్న్స్ ఇచ్చాయి. సో ఎవ్రీ 3 years కూడా మనకి డబల్ ద రిటర్న్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తాయి అనమాట. అప్రాక్సిమేట్లీ 90% అంటే అప్రాక్సిమేట్లీ డబల్ ద రిటర్న్స్ అనేవి ఇచ్చాయి అనమాట. సో ఇలా ఫ్రెండ్స్ టాప్ 5 కంపెనీస్ నిఫ్టీలో. సో ఈ కంపెనీస్ మనకు మంచి రిటర్న్స్ ప్రీవియస్ గా లాస్ట్ 3 years గా ఇచ్చాయి. అలాగే ఫ్యూచర్ లో కూడా ఎవ్రీ 3 years కూడా మనకి డబల్ ద రిటర్న్స్ వస్తాయి. సో ఇలాంటి స్టాక్స్ లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.